కాలంలో వెంకటేశ్వర స్వామి గుడి ఉందిగా, ఆ, ఎట్టా అసలు అది ఆ బండ గట్ట కొడుతుంటే నేర్చుండి ఆ స్వామి పెద్ద గుళ్ళే బండ కొడుతుంటే జనాలు బండ కొడుతుంటే సింహతం విని నాకు మంట వద్దని కొట్టొద్దని వాపస్ చేసింది. వాక్ వచ్చింది. ఒక మనిషి మీదకి వచ్చి చెప్పింది వాక్కు లెక్క చెప్పిండు. చెప్పి ఇప్పుడు కొట్టలే బండ అసలుకి. అసలు బండ కొట్టట్లే. కొట్టినోడే లేడు ఆ బండ మొదట టుమ్ము టుమ్ము కొట్టినోడే లేడు. సాయం కొట్టొద్దన్నాడు. కొట్టొద్దన్నాడు. ఆ స్వామి ఎప్పటి నుంచి ఉన్నాడా? ఇప్పుడు నా పెళ్ళి అయిన కాడ నుంచే ఉంటున్నాను. నచ్చింది పండగకి తినాలి కావుడుకున్నానికి. కాదు కాదు, మీ చిన్నతనం ఉందా గుడి? కొద్దిగా మా పెళ్ళి అయినాకనే ఉంది గుడి కట్టించారు. అంత ముందు మరి? అంతకుముందు లేదు. లేదా? ముందేం కానీ ఇప్పుడు పెద్ద గుడి. మీ నాన్న తరంలో లేదా అది? ఉంది. మా నాన్న ఎప్పుడు అలానే పూజ చేసేది. అందులో పోయేదా మీ నాన్న? మా నాన్న అయ్యగారికి అదేంది ఇదండి అలా రాకోటప్ప అదిగా ఇదిగా ఇద్దే వండుకోసి అన్ని చేసినాక దేవుడు పూజ అయినాక ఇంత తెచ్చేది లడ్డు పోనాలు అవన్నీ మిగిలిన ఇంటికి మాకు తల ఎంత పెట్టేది మా నాయన. మీ నాయన ఆ రోజు ఎప్పుడు దేవుని కాడనే ఉండేది ఆడ? ఆ రోజుల్లో ఆడనే ఉండేది. రైతులు పొద్దులు పని చేసి వచ్చి రైతులు ఆడనే పండుకుంటాడు పోయి. పొద్దుకులు పని చేసి వచ్చి దేవుని కాడనే ఇట్నే పండుకుంటాడు. ఒక్కళ్ళుగా కొద్దిగాని దేవుని కాడ ఉంటాడు. ఆ పూజ అయిపోయి ఇంటికి పోయి పెట్టిన పప్ప ఇదంతా అని తీసుకుని అన్నమైన అలా దేవుడికి ఎన్ని పెట్టిన ఎన్ని ఉంటాయి అవన్నీ మేము వచ్చి మీకు పెట్టేది పెట్టి మళ్ళీ పోయేది. అట్లా జరుగుతుంది. అప్పుడు మళ్ళీ కొడుకులకి ఆయన చచ్చిపోయినా కొడుకులకి చేస్తానండి. దేవుడు పిల్లాడు మోయటం, దేవుళ్ళు మోయటం అంతా మీ అన్నలు చేశారు. తర్వాత మీ వాళ్ళు చేశారు మీ ఇంట్లో. అన్న మా నాన్న పోయినాక కొడుకులకి ఇట్లా దేవుని కళ్యాణం అప్పుడు దేవుళ్ళను పట్టుకోవటం చేయటం. మళ్ళీ తర్వాత వాళ్ళదే జరుగుతుంది. ఇప్పుడు మట్టికి మళ్ళీ వాళ్ళదే జరుగుతుంది. మా నాన్న పోయినాక వీళ్ళ కొడుకులదే జరుగుతుంది. మరి తర్వాత తరానికి వీళ్ళు పోయినాక మళ్ళీ వాళ్ళ కొడుకులు లేరు, వాళ్ళు చేస్తారు. మా నాయన వెంకటేశ్వర స్వామి ఏ స్వామి? వెంకటేశ్వర స్వామి బండ మీద ఇద్దరం మాట్లాడి బయటికి వెళ్ళి ఆడ గుడి పెట్టేది. తరమరాలు పెట్టేటప్పుడు ఆడ దేవుడి పిల్లలు అసలు తీసుకుని ఆడ ఉంది గుడి కాడ తరమరాలు పూసుకుంటే అన్నదానం పెడతారు. బాగా సంబరం అయిపోయా ఆడ బాగా జరుగుద్ది. సీతారాంపూర్ కోళ్ళు అక్కడ పక్కన కోళ్ళు చుట్టుపక్కల మొత్తం వస్తారు. ఆడుకొస్తారు కళ్యాణం అప్పుడు. బత్తాలు వేస్తారు, రాత్రి పోతారు, తినిపోతారు. పెళ్లి పీటలు కూర్చుంటారు. కళ్యాణం కూడా చెప్పిస్తారు. చేపిస్తారు. కళ్యాణం ఎప్పుడు చెప్పిస్తారు? పున్నానికి పున్నప్పుడు చెప్పిస్తారు. పున్నప్పుడే ప్రతి సంవత్సరం అన్నదానం పెడతారు. దేవుడు పెళ్ళి అయింది. మా బండ మీద దేవుడుగా తెల్లారి ఊళ్ళోకి వచ్చి ఊళ్ళో కూడా భజనలు కోలాటాలు వేసుకుంటారు. దేవుని ఊరేగిస్తారు ఊళ్ళే. ఊళ్ళోకి వస్తుంది మళ్ళీ విగ్రహాలు ఊళ్ళే ఊరేగిస్తారు. మనుషులే మోయటం నలుగురు ఎకులు పట్టి. అందులో మీ తరం మోస్తుంది. మీరు మోస్తారు. ఇక భజనలు అంటే మీ ఊళ్ళో మోసేది? మా ఊళ్ళో మోసేది. కోలాటాలు కూడా పెట్టి సంబరం బాగా చేస్తారు అనమాట. సంబరం బాగా చేస్తారు. అప్పుడు కొద్దిగా కానీ జనం సంబరం చేయాలని ఇంకా జనాన్ని కూడా తీసుకొచ్చి చేపిస్తారు అనమాట. కోలాటాలు ఇట్ట చేస్తారు కదా ఇప్పుడు మనలేదు. ఊరేగింపు అప్పుడు కోలాటాలతోటి స్వామిని సంబరాలు చేస్తారు. భజనలు వేయటం తప్పట్లు వేయటం అయ్యగారులు గట్ట వేయాలి మరి మంచిదని. అయితే ఇప్పుడు నీకు మీ అబ్బాయి పేరు వెంకన్న పెట్టినావుగా, ఎట పెట్టినావు? నీకు సంతానం అందపోతే దేవుని కాడికి పోయి పుట్టిందని. ఎక్కడ? ఏ దేవుని కాడికి పోయినావు? తిరుపతి పోయినావు. ముగ్గురం పోయినాం. ఆ రోజులనే ఇద్దరం పోయిన తర్వాత మళ్ళీ ముగ్గురం పోయినాం. వెంకటేశ్వర స్వామి కాడికి పోయిన తర్వాతనే సంతానం అందింది. అందితే ఆయన పేరు మీదంగా వెంకన్న అని పెట్టినావు. ఫస్ట్ సంతానం అందలే నీకు. అందపోతే మీరిద్దరు దంపతులు భార్య భర్త ఇద్దరు పోయారు తిరుపతి. పోతేనే సంతానం అందింది. అందినాక మళ్ళీ వెంకన్న పేరు పెట్టి మళ్ళీ పోయి ఎంటికలు ఇచ్చి వచ్చిరా? ఆ రోజుల్లో సూది ఏది తెలియదు. ఆపరేషన్లు సూది ఏది
అప్పుడు మా అమ్మగారు ఇంటికి పోయింది కదా అక్కడ ఇది ముగ్గురిని అన్నీ ఆడ ఈ రేకులనే అది మార్పాకులనే కన్నా ఆ, తాళ్ళే మా నాయన చచ్చిపోయినప్పుడు ఉమ్, ఆగురు అమ్మ రావైతే కాలేదమ్మా అని కొడుకు ఇచ్చినాక అప్పుడు చేసపోయేది వెంకరని ఉమ్, ఈ ఆడపిల్లగాళ్ళప్పుడు నాయన చచ్చిపోయింది మేము పోయి చేసేది చాలా రాలే అప్పుడు పిల్లగాళ్ళు పుట్టినప్పుడు ఉమ్. రాలే